హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న పని నుంచి అయితే ఒక కిచెన్లో ఒక పెద్ద సర్ప్రైజ్ వరకు అయితే వెళ్ళబోతున్నాం. చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, మా డే అయితే ఈరోజు ఇలా స్టార్ట్ అయింది. ఇదైతే మేము ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇది బయట కాదండి, ఇదంతా మా కమ్యూనిటీ పార్కులో. అయితే పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఫ్రెష్ ఎయిర్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. వాకింగ్ చేస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నాను కదా, ఇదైతే క్లబ్ హౌస్ అండి. మేము ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు అయితే ఎవరితో ఫంక్షన్ అయితే జరుగుతుంది, దానికోసం వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇప్పుడైతే మేము వాటర్ క్యాన్కి అయితే వచ్చామని చెప్పాను కదా. ఇక్కడ మాకు కమ్యూనిటీలో ఒక స్కూల్ కూడా ఉంటుందండి. ఇది బ్లూమింగ్ కిడ్స్ స్కూల్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే మనం ఎక్కడికి వచ్చాం, కిచెన్లోకి వచ్చామండి. ఇప్పుడైతే మార్నింగ్ మా పిల్లల కోసం అండ్ మా హస్బెండ్ కోసం దోశలు అయితే వేస్తున్నాను. చట్నీ అయితే చేసేసాను అనమాట, అది నేను రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే దోశలు వేసి మా హస్బెండ్కి పిల్లలకి అయితే పెడుతున్నాను. మీరు ఈరోజు ఏం టిఫిన్ చేశారో కూడా కమెంట్ చేయండి తప్పకుండా. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటూ నా పని అయితే చేస్తున్నాను. అసలు నేనైతే వీడియో ఆన్లో ఉందని కూడా మర్చిపోయాను అనమాట. మా హస్బెండ్ నేను దోశ వేస్తే తను ఆయిల్ వేస్తా అంటే ఏం పర్వాలేదు నేనే వేస్తాను ఇవ్వండి అని అయితే నవ్వుతున్నాను అనమాట. అక్కడ మా మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారండి నాకు వీడియోస్ తీయడానికి కానీ. మీకోసం నేను బయటికి వెళ్ళి అన్నీ చూపిస్తున్నాను కదా, దానికి కూడా చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. తను డ్యూటీకి వెళ్ళొచ్చి కూడా నా కోసం అయితే వస్తున్నారనమాట. ఇలాంటి హస్బెండ్ దొరకడం చాలా అదృష్టం అండి. చాలామందికి చేయాలని అయితే ఉంటుంది, కానీ హస్బెండ్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఉండదు. నాకైతే అట్లా ఏం ప్రాబ్లం లేదండి. హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, అలానే మా అత్తయ్య మా మమ్మీ వాళ్ళు కానీ అందరు రిలేటివ్స్లో కూడా అందరు చాలా హెల్ప్ చేస్తారండి. అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ అయితే చేస్తున్నారు నన్ను. రోజు నాకు చెప్తారనమాట, ఈరోజు అలా చెయ్యి ఇలా చెయ్యి, వీడియో అయితే చాలా బాగుంది, అలా అయితే నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు నా ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడైతే మా హస్బెండ్ తను తింటూ నాకు కూడా తినిపిస్తున్నారండి. చాలా బాగుంది అని అయితే చెప్తున్నారు చట్నీ. మా పిల్లలకు కూడా వేసి ఇచ్చానమాట. తర్వాత నేను కూడా వేసుకొని తినేసాము. ఇంకా మనమైతే మన వంటలోకి అయితే వెళ్ళిపోదాము తొందరగా. ఇప్పుడు మా హస్బెండ్ అయితే నా కోసం చేస్తున్నారని చెప్పాను కదా. చేసే తనైనా ఫుల్ పని నాకేనండి. అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని నిమిషానికి ఒకసారి పిలుస్తూనే ఉంటారు. అందుకే నేను అక్కడే నించున్నాను అన్నీ తనకి అందిస్తూ. నేనైతే కావాల్సినవన్నీ కట్ చేసి అయితే ఇచ్చానమాట. గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను. మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళి చికెన్ తెచ్చారండి, అందుకే తను నీట్గా క్లీన్ చేసి దాన్ని అయితే మ్యారినేట్ చేస్తున్నారనమాట. అన్నీ వేసి ఉప్పు పసుపు కారం గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్ కొంచెం పెరుగు ఇట్లా అన్నీ పసుపు అన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ అలా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, తనే వేస్తున్నారు. తను చేసేటప్పుడు అన్నీ తనే చేసుకోవాలని అయితే మా హస్బెండ్కి ఇష్టమని, మధ్యలో మనం ఏమన్నా కదిలిస్తే ఇంకా చేయను అంటారు. అందుకని నేనైతే ఏం కదిలేను, అన్నీ తనే చేసుకుంటారనమాట. ఇప్పుడైతే మ్యారినేషన్కి అయితే పెడుతున్నారనమాట 1 అవర్ అట్లా. మేమైతే తినేసి నేనైతే పని అంతా చేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ కర్రీలోకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు, చికెన్ బిర్యానీలోకి కర్రీ. ఇప్పుడైతే దాంట్లో సేమ్ ఇంకా అల్లం పేస్ట్ ఉప్పు పసుపు కారం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం అట్లా అన్నీ కలిపి అయితే పక్కన పెట్టేశారు. ఇప్పుడైతే మార్నింగే మా పిల్లలు ఇది చాకోసాను పాలైతే తింటున్నారు. తర్వాత దోశ అయితే వేసి ఇచ్చాను.
ఇప్పుడైతే బిర్యానీలోకి నేనైతే నానబెడుతున్నానండి బాస్మతి రైస్. 1 అవర్ అలా నానాలని అయితే చెప్పారు మా హస్బెండ్. అందుకని క్యాన్ వాటర్ అయితే పోసి 1 అవర్ నానబెట్టేశాను. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. చెప్పాను కదా మా హస్బెండ్కి హెల్ప్ చేస్తాను అని చెప్పానని. ఇవన్నీ అయితే కట్ చేసి ఇవ్వడం నా పని, అంతా తీయడం తన పని. చూస్తున్నారు కదా, జీరా అయితే కొంచెం లైట్ రోస్ట్ చేసి తనే దంచారనమాట, జీరా పౌడరు. ఇప్పుడైతే బిర్యానీకి స్టార్ట్ చేస్తున్నారండి మార్నింగే టిఫిన్ తిన్న తర్వాత. ఎందుకంటే మా హస్బెండ్ 1:30కే డ్యూటీకి వెళ్ళిపోతారు, అందుకని. ఇప్పుడైతే పాప మా హస్బెండ్ మీద ఆయిల్ పడిందండి, అదే చెప్తున్నారు నా ఫేస్ మీద ఆయిల్ పడింది అని. ఇప్పుడైతే స్పైసెస్ అన్నీ వేసేసి తర్వాత ఆనియన్స్ వేసేసారు. చూస్తున్నారు కదా, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్కి రాగానే మిగిలినవన్నీ అయితే వేస్తున్నారు. అంటే టమాటోస్, తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవైతే వేశారనమాట. అదిగోండి జీరా భలే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే రోస్ట్ చేసి దంచారు కదా, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. నేనైతే చెప్తున్నాను వచ్చాయి చూడండి అంటే, పచ్చిమిర్చి అయితే తీసుకురా అనేది చెప్పారు. నేను అవి మర్చిపోయాను కట్ చేయడం. ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ అవి వేసారు కదా, ఇప్పుడు టమాటా అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే వేస్తున్నారు. అవి కూడా మగ్గాలన్నమాట చాలాసేపు. అంటే టమాటాలో నుంచి వాటర్ అంతా బయటికి రావాలి, అప్పటి వరకు అయితే మగ్గించుకోవాలన్నమాట మనము టమాటోస్ని. చూస్తున్నా కానీ నేనైతే పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి. ఈరోజు సండే స్పెషల్ కదా, అందరూ ఏం స్పెషల్స్ అయితే చేసుకున్నారు మీ ఇంట్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా? మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందండి మన ఛానల్లో? షాపింగ్ బ్లాగ్సా, ఇట్లా హస్బెండ్ అండ్ కుకింగ్ బ్లాగ్సా, కామెడీ షార్ట్స్, ఇట్లా ఏం నచ్చుతుందో కూడా మాకు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీకు ఏ కంటెంట్ నచ్చుతుందో అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆనియన్స్ అయితే మగ్గాయి. ఇప్పుడైతే నెక్స్ట్ టమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే వేస్తున్నారండి అందులో. చూస్తున్నారు కదా, ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందండి. మా హస్బెండ్కి నేను అదే చెప్తున్నా, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అని అయితే చెప్తున్నాను అనమాట. స్పైసెస్ అవన్నీ వేసేసరికి చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకున్నారు. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కూడా అండి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి. నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ చెప్తున్నాను ప్రజెంట్. తనైతే ఆఫీస్కి కూడా వెళ్ళారు. ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, అదైతే మనం అందులో వేయాలన్నమాట. మీలో ఎంతమంది ఇలా హస్బెండ్ సపోర్ట్ చేస్తారండి వైఫ్స్కి కుకింగ్లో కానీ, ఇట్లా దేంట్లో అయినా హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే కదా మనమైతే ముందుకు వెళ్ళగలం. నేనైతే చాలా లక్కీ అండి. ఇప్పుడైతే చికెన్ అయితే అందులో వేసేస్తున్నారు. మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట, నాన్న బిర్యానీ చేస్తున్నాడు అని. ఇప్పుడైతే చికెన్ అందులో వేసేసి ఆయిల్ అది కుక్ అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకైతే చికెన్ బాగా కుక్ అవుతుందన్నమాట. రైస్ వేసిన తర్వాత కూడా జ్యూసీగా అయితే ఉంటుంది, పీస్ తినడానికి బాగుంటుంది కదా అప్పుడు. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ అయితే వేసేసుకుంటున్నారు. నేను ఆల్రెడీ రైస్ నానపెట్టేశాను. తను చెప్పారనమాట 1 అవర్ నానాలని, అందుకని నానపెట్టేశాను రైస్ ముందే. ఇప్పుడైతే 3 కప్స్కి ఇట్లా 4.5 కప్స్ అట్లా అయితే వేశారు. బిర్యానీకి కదా, ఆల్రెడీ మనం 1 అవర్ నానబెట్టాం కాబట్టి కొంచెం తగ్గించే పోయాలి కదా. రైస్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసామండి. బిర్యానీ అయితే చాలా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే చాలా బాగుందని అయితే చెప్తున్నారు. కావాలంటే మీరు ట్రై చేయండి. అండ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.